తెలంగాణలో పత్తి రైతుల సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పత్తి కొనుగోలు చేయాల్సిన సీసీఐ కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాలో సీసీఐ కేంద్రాలు ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సీసీఐ కొత్త నిబంధనల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పాత పద్ధతిలోనే పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పత్తి పంటను కొనుగోలు చేసేందుకు సీసీఐ కేంద్రాలు ప్రారంభించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు రైతు సంఘం నాయకులు వినతి పత్రం అందించారు. మాటల ప్రకారంగా చూస్తే ఈ రోజు వరకు కూడా పత్తి కొనుగోలు సీసీఐ కేంద్రాలు ప్రారంభించలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఎలక్షన్ల మోజులో పడి ఈ రైతులను పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ రైతులు తీవ్రంగా నష్టపోయి గ్రామాలలో బ్రోకర్లకు అమ్ముకుంటే 4,000 5,000 కొంటున్నారు తప్ప ఈ గవర్నమెంట్ నిర్ణయించిన రేట్లో కొనడం లేదు. ఇది రైతులకు తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. అసలే అతివృష్టి వల్ల పంటలను కాపాడుకోలేని పరిస్థితుల్లో దీనస్థితిలో ఉన్నది కూళ్ళు పెట్టి పెట్టుబడి రాని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సీసీఐ కొనుగోలు ప్రారంభించకపోవడం వల్ల రైతులు ఇంకా తీవ్రంగా నష్టపోతున్నారనేది నేను గ్రామాలలో వెళ్ళి చూసి ప్రత్యేకంగా ఈరోజు ములుగు జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ ములుగు జిల్లాలో ఈ రోజు వరకు కూడా కలెక్టర్ గారిని అడిగితే ఇంకా స్టార్ట్ కాలేదండి అంటున్నారు. ఇది మాత్రం రైతుల పక్షాన తీవ్రంగా మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున దీన్ని ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచే సీసీఐ కొనుగోలు ప్రారంభించాలని చెప్పి కలెక్టర్ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్రంలో కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లు సంబరమే కాకుండా రైతాంగ సమస్యలను కూడా పట్టించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి